క్రిష్ అయితే సత్య ఏ తప్పు చేయలేదు, సత్య ఏ తప్పు చేయదని చెప్పి, మీకు సత్య ఈ ఇంట్లో ఉండడం ఇష్టం లేకపోతే సత్య నేను కలిసి ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోతామని చెప్పి క్రిష్ అయితే సత్యం తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో వాళ్ళ నాయనమ్మ అయితే ఆగరా ఆగు అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక ఆవిడ మాట్లాడటంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా సంతోషిస్తూ ఉంటారు. ఆగు, ఈ ఇంటి మహాలక్ష్మి ఈ గడప దాటి వెళ్ళడానికి వీల్లేదు. ఈ ఇంట్లో ఏం జరగాలన్నా సరే ఈ జయజమ్మ చెప్పిందే జరగాలి, నేనేం చెప్తే అదే జరగాలి అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని సత్య, క్రిష్ అలాగే అక్కడ ఉన్న విశ్వనాథం వీళ్ళందరూ కూడా సంతోషిస్తూ ఉంటారు. ఇక క్రిష్ వాళ్ళ బామ్మ అయితే ఇలా అంటూ ఉంటుంది, అవును నేనేం చెప్తే అదే జరగాలి, ఈ ఇంటి మహాలక్ష్మి ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతానంటే నేను ఎలా ఊరుకుంటాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న దేవమ్మ అయితే ఇలా అంటూ ఉంటుంది, సత్య ఈ ఇంట్లో ఉండడం మాకు అసలు ఇష్టం లేదు, అందుకే పంపించేస్తున్నామని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకు వాళ్ళ అత్తయ్య అయితే ఏంటి ఇష్టం లేదు, సత్య ఈ ఇంట్లోనే ఉంటుంది, ఈ ఇంట్లోనే క్రిష్ సత్య కలిసి కాపురం చేస్తారు అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని సత్య, ఆ విశ్వనాథం అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇక అక్కడే ఉన్న మహాదేవయ్య అయితే వాళ్ళ అమ్మ మాటలు విని కోపంతో రగిలిపోతూ ఏం చేయలేక అలా మౌనంగా ఉండిపోతాడు. ఇక సత్య క్రిష్ని వాళ్ళ నాన్న లోపలికి తీసుకుని వెళ్తాడా. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.